అంటే హిడ్మా గురించి కొంచెం చెప్పండి. మీకున్న పరిచయ క్రమం కావచ్చు. మీరేమవుతారు? బావ అవుతారా? మాకి బావ అవుతాడు. మాకు ఇప్పుడు వచ్చి మాట్లాడింది లేదు. మాకు ఇప్పుడు ప్రజలు గురించి తిరుగుతున్నాడు, కానీ మా కోసం కాదు. అంటే పార్టీలకు పోయిన తర్వాత ఎప్పుడన్నా బయటకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఏమైనా కలిసిండా దళంతో పాటు? నాకు కలవట్లేదు నాన్న, అసలు కలవలేదు. అస్సలే కలవట్లేదు. ఒకసారి 6 సంవత్సరాలు అవుతుంది కలిసింది కటిపిల్లలు పోయినప్పుడు. మాట్లాడేటప్పుడు ఇప్పుడు మీరు ఏం పని చేస్తున్నారు, మీకు మంచిగా అనేస్తున్నదా, ఏమైనా మీరు మంచిగా బతుకుతున్నారా ఏంటా అదే అడిగిండు. అందరు ఇంటి కాడ మంచిగా ఉన్నారా లేరా? ఇంటికైతే రాలేదు. ఇంటికి రాలేదు. ఎక్కడ కలిసాడు? బయట ఎక్కడ కలిసాడు? బయట కలిసిండు, అడవుల్లో కలిసాడు. బాగానే ఉన్నాడు అప్పుడు కలిసినప్పుడు? మీరు బాగానే ఉన్నాము. బాగానే ఉన్నాడు. బాగానే. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో హిడ్మా భార్య రాజే తెలుసా మీకు? తెలుసు. ఎక్కడ ఉంటుంది రాజే? ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతమేనా? ఇక్కడ కూడా వచ్చేది అది. వచ్చేదా? అవును. అంటే మీ క్యాస్ట్ అయినా? మీ కులం? బాకులమే, ఎస్టీ. అంటే వాళ్ళిద్దరు పరిచయం పార్టీలు ఒకేసారి పోయారా లేకుంటే తదుపరి పరిచయం అయింది వాళ్ళకి? మరి నాకు కళ్ళు తిరుగుతున్నానా. సో మొత్తానికైతే ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు ఏమంటారు ఇక్కడికి వచ్చి? హిడ్మా ఎన్కౌంటర్ అయిన పోలీసులు ఇక్కడ వచ్చి చెప్పట్లేరు ఇంకా. ఇప్పుడు హిడ్మా చనిపోతే పోయింది, కానీ మీకేంటి అంత ఆలోచన అని చెప్తారు ఎవరు. కానీ గవర్నర్ ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులుగా బారసదేవ్ ఎవరు? బారసదేవ ఇక్కడ కాదు, ఒయ్యిపారా. తెలుసా నీకు బారసదేవ? తెలుసు. హిడ్మా తర్వాత ఇప్పుడు ఆయనే గెరిల్లా నడిపించే పార్టీ అధినేతగా ఉన్నాడు. నాకేం తెలుసు అలాంటి సంగతి, మాకు తెలియదు కదా. మేము వాళ్ళకి కలవము.